మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తామన్నారు. గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతిని, నిధుల వివరాలను వెల్లడించారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయన్నారు. మీడియా సమావేశానికి ముందుగా ఇటీవల మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ రత్నకిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం వహించారు. టీడీపీ నాయకులు మచ్చి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వారా పార్వతీ సుందరి, ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో బలోపేతం, ఆ వార్డుల్లో పర్యవేక్షణ. మొదటగా కూడా ఎప్పుడు కూడా నా కుటుంబానికి కానీ మా తెలుగుదేశం పార్టీ మీకు ఓటేస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఏంటి అని శాశ్వత పరిష్కారం. ఆ సైటు ఓనర్ తోటే ఫ్లోర్ అంతా కూడా ప్లాస్టరింగ్ చేయించేసి చుట్టూ కూడా గ్రీన్ క్లాత్ కట్టించి చెత్త వేస్తే శిక్షార్హులని చేయించాం. నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా అడిగాను, ఇక్కడ ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటుంది, అమ్మాయి నన్ను చాలా గట్టిగా ప్రశ్నించిందంటే ఆ అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళిపోయింది అన్నారు మా వాళ్ళు. సరే, అక్కడ దేవాలయం ఉంది, శివుని దేవాలయం. సుమారు 55 లక్షల ఎండోమెంట్స్ నుంచి కూడా శాంక్షన్ చేయించాం. లోపల పనులు కూడా సర్వేగంగా నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఒక 40 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, సరిపోవట్లేదని స్థానిక పెద్దలు చెప్పినట్టునే ఈ శుక్రవారం కల్లా 100 kV కింద మార్చమని శుక్రవారం పూర్తి చేసుకుంటున్నాం. చేసుకోవాలని వెళ్ళిపోతా ఉంటే 32వ వార్డుకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పాప వచ్చింది, ఆ పాపరావు కూడా తెలియదు. సార్, మీకు ఓటేసాను, నా ఓటు వృధా కాలేదు అని. అదేటమ్మా అంటే, నేనే సార్ మీకు చేసేవాడు కదా ఐటీ ఎంప్లాయ్. అదే నువ్వు వెళ్ళిపోయావు అంటే, లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నా, మీరు వెళ్ళిపోయిందో నాకు తెలిసింది, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాను మీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటూ సజెషన్స్. మీరు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకొద్ది స్పీడప్ చేయండి సార్, మాకు ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మ నాన్నల దగ్గర ఉండి వైజాగ్, విజయవాడ వెళ్ళి చేసుకుంటాం, ఇక్కడైతే ఇక్కడ. 32వ వార్డుకి వచ్చాం. 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బాలయోగి వీధి, అలాగే మా మైనార్టీ సోదరిమణులు ఉన్న వీధి, అది ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్నాం పని. సుమారు 30 సంవత్సరాలు మేడం గారు చాలా పట్టుపట్టి అక్కడ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తా ఉన్నారు. అలాగే 5వ వార్డు మీదుగా వస్తూ ఉంటే ఒక పాప మళ్ళా సేమ్ ఐటీ మేడం గారి ఇంట్లో దేవంగ సామాజిక వర్గం వారి ఇంట్లోని టీకి బ్రేక్ ఇస్తే అక్కడ ఆ పాప సజెషన్, ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నామని వాళ్ళ సజెషన్స్. ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయి, పీజీకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి సజెషన్స్. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆశ్చర్యం అనిపించింది. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి, నా సజెషన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయి సజెషన్స్ ఇస్తే అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడితే, అవును సార్ మనకు అవసరం ఉంది ఫుల్ లెంత్ ఫోరెన్సిక్ సెటప్ అంతా కూడా ల్యాబ్ ఇవ్వండి అంటే, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే తెలియని అంశాలు. అక్కడి నుంచి నేరుగా బీసీ హాస్టల్ నేను పదే మీ వాళ్ళు చాలా బాగా వచ్చి కవర్ చేశారు. కొన్ని ఛానల్స్ అయితే నేను పడుకుంటానా లేదా అని అనుమానంతో మార్నింగ్ 3ంటికి వచ్చి బాగా కవర్ చేశారు. నేను పడుకున్నానా లేదని మళ్ళీ నేనా కాదని క్లోజ్ షాట్లో ఏమో అనుకొని నన్ను దగ్గరుండి కూడా కవర్ చేశారు. 1 గంటకి కొంతమంది వచ్చి కవర్ చేశారు.